ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జీవన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు విద్యా బోధనను పవిత్రమైన వృత్తిగా భావించాలని కోరారు. జగిత్యాలలో ఉన్న ప్రతి స్కూల్కు స్థల సేకరణ చేశామని, పెండింగ్ భవనాల నిర్మాణానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యత అని చెప్పి అంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి ఎందుకు అతి పవిత్రమైనటువంటి ఒక వృత్తి అని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇందులో చేరే పిల్లలందరూ కూడా మన సొంత పిల్లలుగా భావిస్తారని చెప్పి అంటున్నాం. వాళ్ళకి కావాల్సిన బోధన పట్ల ఏదైతే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పి అంటూ నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా వీటి ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా మరి మార్పిడి చేయాలనే ఒక భావన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గమనించడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంతవరకు కేవలం మధ్యాహ్న భోజనానికి పరిమితమైనటువంటి ఒక ఫీడింగే, ఉదయము బ్రేక్ఫాస్టే కానీ సాయంత్రం పాఠశాల విడిచే సమయంలో స్నాక్స్ ఏమన్నా ఇచ్చి 3 పూటలు కూడా వాళ్ళకి ఏదో కొంత అంటే పిల్లలు అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఏదైతే నిలబెట్టుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా తీర్చిద్దామని చెప్పాను బాధ్యత దొరుకుతుంది చెప్పండి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఆడ మెరుగైన విద్యాబోధన లభిస్తుందనే ఒక భావనతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత వచ్చింది. ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ గా మనం భావించినట్టయితే ఇలా మొత్తం అంటే పేద విద్యార్థులకు అందరూ కూడా ఒక భావన, ఒక అండగా నిలబడడం వల్ల అవుతుందని చెప్పంటున్నాం. ఇలా కొన్ని డిస్టెంట్ హ్యాబిటేషన్స్ లో మనము విద్యార్థుల కొరతనివ్వండి, ఉపాధ్యాయుల కొరతనివ్వండి కానీ పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడదు మేడం. ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. మన జిల్లాకు సంబంధించి డిస్టెంట్ ప్లేసెస్ హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నా కానీ మూసివేయబడ్డట్టు ఒక పాఠశాలలే కానీ అది మన మెయిన్ విలేజ్ కు దాదాపు 2 కిలోమీటర్ల దూరాన్ని ఉండి ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రాంతంలో మనకు ప్రభుత్వ పాఠశాలను నిర్మింపజేయబడే విధంగా ఈవెన్ సింగిల్ స్కూల్ టీచర్ పర్వాలేదు.